దినేష్ నువ్వు ఇంత మాట్లాడావో ఒకసారి గుర్తు చేసుకో. అన్నిటికీ నువ్వు సారీ చెప్పాలి కూటమి గవర్నమెంట్ కి. కూటమి గవర్నమెంట్ కి 100% సారీ చెప్పను బ్రదర్, సారీ చెప్పను. ఎందుకు చెప్పను తెలుసా? అట్లాంటి వాడు అట్లా నాటకాలు చేస్తుండే ఆ తప్పు ఎవరిది? ఆ నాటకాలు చేసే అంత వ్యవహారం అదంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నడుస్తుంది 2-3 రోజులు అదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంట. ఒకవేళ నాటకమే డ్రామే అనుకుందాము కాసేపు, ఏం చేస్తుంది అని అంట. ఎక్కువ మాట్లాడినాం తక్కువ మాట్లాడినాం కాదు. ఇప్పుడు ఈ విషయంలో ఎక్కువ మాట్లాడొచ్చు తక్కువ మాట్లాడచ్చు. సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 పూర్తిగా అందరికి అమలు చేశారా? ఆంధ్రప్రదేశ్ లో అందరికి అందుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి కంటే మంచి పాలన తీసుకొస్తామని చెప్పేసిండ్రు కదా. ఆయన పెట్టిన పథకాలను రిప్లికా చేసి ఇప్పుడు ఇల్లు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు కదా. ఆంధ్రప్రదేశ్ అంతా బాగా జరుగుతున్నదా? అభిమానం ఉండాలి దినేష్ నీకు అభిమానం ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండాలి నీకు, మోడీ అంటే అభిమానం ఉండాలి, ఎట్ ద సేమ్ టైం బాబు అంటే అభిమానం ఉండాలి కాదనను. కానీ మీ ఇంట్లోకు వాళ్ళు ఇస్తానటువంటి హామీలు అన్ని వస్తున్నాయా? మీకు ఉద్యోగాలు వస్తున్నాయా? మీరు డెవలప్మెంట్ అవుతుర్రా? రాష్ట్ర జీడిపి విలువ పెరుగుతుందా తగ్గుతుందా? రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయా వస్తలేవా? వస్తున్నాయా అని చెప్తున్నా కూడా వచ్చిన పెట్టుబడుల లిస్ట్ ఎంత? పెట్టుబడి పెట్టినటువంటి కాస్ట్ ఎంత? ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టినాయి? ఇంత పెట్టినాయి? అందులో మన వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత? బెంగళూరులోకి వస్తున్నాయా? కర్ణాటకలోకి వస్తున్నాయా? లేదు మన ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నాయా? ఈ లెక్కలేసుకో. నేను కూటమిని తప్పనన్నా రైట్ అన్నా మాట్లాడతా. సరే, ఈ విషయంలో పొరపాటున కావచ్చు, కానీ కూటమిని అనడం తప్పు అనడం అయితే తప్పు, నీ తప్పు.